ప్రభు నామంలో మీకు ఆశీస్సులు పలికి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్య భాగం క్లుప్తంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల లోపల మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగం వచ్చేసి వివాహం ఉంది కదా, వివాహం చేసుకుంటున్నాం కదా. ఈ చేసుకునే ఈ వివాహంలో వచ్చేసి ఏమన్నా ఉద్దేశపూర్వకంగా ఉందా లేదా అనేది, అంటే ఒక వివాహం జరుగుతుంది అంటే ఆ వివాహం ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేసుకుంటారా లేదు ఏంటి అనేది మనం చూసుకుంటే, ఒక సరైన మ్యారేజ్లో సరైన వివాహంలో ఒక మంచిగా దేవుని మహిమపరిచే ఒక వివాహంలో చాలా ముఖ్యమైన సూత్రములు ఉంటది. అంటే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అంటారు కదా, అలా ముఖ్యమైన సూత్రంలో చాలా ఉంటది. అది మనం ఏమని తెలుసుకుని అది మన జీవితంలో పెట్టుకుంటే మనకు పని వస్తుంది. దేవుడు ఏదైతే భార్యాభర్తలు ఏర్పరిచి వాళ్ళ ద్వారా ఏదైతే జీవితం వాళ్ళు జీవించాలి, దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని ఎలా గణపరచాలి అనే ఉద్దేశంతో ఉందో అది మనకి ఫుల్ఫిల్ అవ్వడానికి, అంటే పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడే ఈ విషయంలో వివాహం అనేది ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేసుకునేదా లేదా అని చూస్తే దీంట్లో చాలా ఉన్నాయి. అంటే వివాహం అంటే ఉద్దేశం డెఫినెట్ గా ఉంటది, ఉద్దేశం లేకుండా ఏ వివాహం కూడా ఉండదు. ఇప్పుడు చాలా ఉద్దేశములు ఉన్నాయి. మనకి పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిలో చాలా ఉద్దేశములు ఉన్నా కానీ దాంట్లో మరి ముఖ్యంగా ఒక ఉద్దేశం ఏంటి అని చూస్తే, విజయవంతమైన వివాహంకు ఈ వివాహంలో కొన్ని సూత్రాలు ఉంటుంది కదా, దాని ఉద్దేశం ఏంటి అని చూసేదే మొదటి ముఖ్యమైనది అనమాట. అంటే విజయవంతమైన ఒక వివాహంకు సూత్రాలు ఎన్నో ఉన్నా కానీ దాని ఉద్దేశం తెలుసుకున్నదే మరి ముఖ్యమైన సూత్రం అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఏమని చూద్దాం. ఇక్కడ ఇది వివాహం సంబంధించిన ఈ సూత్రంలో దాని ఉద్దేశం ఏంటి అనేది మనం చెప్పేది కాకుండా దాంట్లో మరి ముఖ్యంగా ఉండే ఉద్దేశం ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాము. అది ఏమని చూద్దాం. ఇప్పుడు ఎక్కువ మంది, అంటే మనలో చాలా ఎక్కువ మంది వివాహం చేసుకుంటారు కదా. అలా వివాహం చేసుకునేది దేనికోసం అని చూస్తే, అది మన క్రైస్తవ బిడ్డలైనా కానీ మన 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 మాట్లాడితే దీని గురించి ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఏమంటారు అని చూస్తే, వాళ్ళు చెప్పే మొదటి మాట బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, వివాహం అయిన తర్వాత బాగుంటుంది, వివాహ జీవితం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఏం చెప్తారన్నమాట. అంటే కామన్ గా జనరల్ గా వాళ్ళు అలా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ ప్రశ్న మనం ఎవరి దగ్గర అడిగినా కానీ, అందరి క్రైస్తవ బిడ్డలు సగా ఎవరితో అడిగినా కానీ వాళ్ళ సమాధానం వచ్చేది బాగుంటుంది, సంతోషం ఉంటుంది అనిసే వస్తుంది. ఎక్కువ మంది, ఆల్మోస్ట్ అంతమంది ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని చూస్తే, ఈ సంతోషం ఉంది, ఇంకా అంటే వాళ్ళ జీవితం అప్పుడు ఎలా వెళ్తుందో దానికన్నా ఇంకా సంతోషంగా ఉండొచ్చు, బాగుండొచ్చు అని చెప్పేసి అందరూ అనుకుని చేస్తున్నారు. మరి దానికి సరైన సమాధానం అయితే బిగ్ నో, లేదు అనిసే ఉంది. డైరెక్ట్ ఓ ప్రశ్న అడుగుతా, మీ అందరితో అడుగుతా. ఈ వాక్య భాగం మీరు తర్వాత ఎవరన్నా ఆన్లైన్లో వినే వాళ్ళకు కూడా మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి. పెళ్ళైన తర్వాత మీకు ఎవరైనా సంతోషంగా మీరు జీవితం గడుస్తుందా ఆలోచన చేయండి. అంటే నేను అడిగే ప్రశ్న, మీకు ఇప్పుడే పెళ్ళయి ఉంటే మీకు బాగానే ఉంటుంది. మీకు పెళ్ళయి ఒక 5 నుంచి 10 సంవత్సరముల మధ్యలో మీరు ఉండి దానిపైన మీరు ఒకవేళ ఉన్నారనుకోండి, మీ జీవితం ఎలాగుంది అంటే ఉందిలే అంటారు. ఆ సమాధానం నుంచే మనకు తెలిసిపోతుంది. లేకపోతే మీ వివాహ జీవితం ఎలా వెళ్తుంది అంటే వెళ్తుందిలే అంటారు. అంటే వెళ్తుందిలే అంటే ఏదో బండి మీద వీళ్ళు కూర్చున్నట్టు, ఎవరో వివాహ జీవితం తీసుకెళ్ళినట్టు వీళ్ళ సమాధానం ఉంటది. మన సమాధానం కూడా ఈరోజు అలాగే ఉంది, అందరికి అలాగే ఉంది. అంతేనా? ఒక్కరు కూడా తప్పులేదు, అందరికి అలాగే ఉంది. మరి ఇప్పుడు ప్రశ్న రావాలి, ఏమని? ఇప్పుడు నా సొంత జీవితంలో వివాహం చేసుకుంటే
సంతోషం ఉంటుంది, మంచిని ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది అని చేసేగా చేసుకున్నాము. ఇప్పుడు అది లేదనేటప్పుడు మరి నేను దేనికోసం చేసుకున్నాను అనే ప్రశ్న వస్తుందా? రావాలి. ఎందుకంటే ఈరోజు వివాహమైన వాళ్ళలో ఎక్కువ శాతం వచ్చేసి ఎవరికి కూడా సంతోషం లేదు, తృప్తిగా వాళ్ళ జీవితం అనేది లేనే లేదు. ఇది బల్ల గుద్ది చెప్పే ఒక నిజం అన్నమాట. సో అలాగైతే పెళ్లి ఎందుకు చేసుకున్నాం, వివాహం ఎందుకు చేసుకున్నాము అని మనం ప్రశ్నిస్తే, ఇప్పుడు మన ఈ ప్రశ్నకి సమాధానం బయటలో వెతకద్దు. ఎందుకంటే ఇంతవరకు మన జీవితాలు బయటనే ఉండి, అంటే లోకం సంబంధించిన జీవితాలుగా ఉండి 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 ఈ రోజు సంతోషం లేకుండా పోయింది, శాంతి సమాధానం లేకుండా పోయింది. మరి ఇప్పుడు మన ఈ ప్రశ్నకి మరి లోకవ్యాప్తంగా చూస్తే మనకి అదే ఆన్సర్ వస్తుంది. అందుకని మనం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని చెప్పేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చేసి మనం వేసుకునే ప్రశ్న ఏంటి అని చూస్తే, వివాహం ఎందుకు చేసుకుంటున్నాము అని దీనికి ఎన్నో ఉద్దేశములు కలిగి ఉన్నా కానీ మరి ముఖ్యంగా ప్రైమరీ పర్పస్ ఆఫ్ మ్యారేజ్, మరి ముఖ్యమైన ఉద్దేశం వివాహంలో ఏంటి అనేది మనం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూసుకుందాం. దీంట్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు ఎక్కడెక్కడో ఇప్పుడు పాస్టర్లు వచ్చేసి సంఘంలో ఎవరైనా పెళ్లి చేసి పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్ గా ఏం చేస్తారు, ఏదో వాక్యం కలిపి వాళ్ళు మాట్లాడతారు. మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ పెళ్లికి వివాహం సంబంధించిన మరి ముఖ్యమైన ఉద్దేశం ఎక్కడ పెట్టారు అని చూస్తే చూడండి, వివాహం సంబంధించిన దీంట్లో ఉద్దేశములు ఎన్నో ఉన్నాయి. వివాహం ఎందుకు చేసుకుంటారు అనే దీంట్లో ఉద్దేశములు ఎన్నో ఉద్దేశములు ఉన్నా కానీ మనం ఇప్పుడు ధ్యానం చేసేది వివాహ జీవితంలో ఉద్దేశములు ఎన్నో ఉన్నా కానీ మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనేది మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన చాలా తేటగా, అంటే దీనికన్నా క్లారిటీ ఎవరు చెప్పారు, అంత గట్టిగా ఆయన తేటగా చెప్పినారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25, 26, 27 3 వచనములు నేను ఇక్కడి నుంచి చదువుతున్నాను, మీరు వినండి. ఎంత లోతుగా ఇది అంటే 27 చదివి ముగించేటప్పుడు బాబోయ్ అని అనిపిస్తుంది. ఇంత లోతుగా ఈ వచనం ఉందా అని మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వచనంలో మనం ఎన్నోసారి చదివి ఉంటాం. మరి ఇంత లోతైన వచనంలో ఇది అని చెప్పేసి మనకి ఇంతవరకు అర్థమై ఉండదు, మరి ఇప్పుడు అర్థమవుతుంది. దాని ముందు ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను, వివాహ జీవితంలో ఎందుకు చేసుకుంటున్నాము, వివాహం ఎందుకు చేసుకుంటున్నాము, వివాహ జీవితం ఎందుకు నడుపుతున్నాము అనేది మనం మాట్లాడితే దాంట్లో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. దాంట్లో మనం ధ్యానించేది మరి ముఖ్యమైన ఉద్దేశం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 వచనం చదువుతున్నా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏమన్నారు? పురుషులారా మీరును, దాని ముందు మీరు చదవండి, ఈ వచనాలు వెనకాల కూడా మీరు చదవండి. మన ధ్యాన భాగం ఇది క్లుప్త ప్రసంగం కాబట్టి ఈ 3 వచనాలతోనే మాట్లాడతాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను. బాగా అర్థం చేసుకోండి, ఇది ఒక్కొక్క పదం వెలను చాలా లోతుకి వెళ్తుంది. అది కళంకమైనను, ఏది అర్థమైందా మీకు? ఏది? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. 25వ వచనం. భర్తలందరినీ పౌలు గారు ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నారు అక్కడ, మీరును మీ భార్యలను ప్రేమించండి, మీకు దేవుడు ఇచ్చిన మీ భార్యను ప్రేమించండి. ఎట్టువలే మీరు మీ భార్యలను ప్రేమించిన అలాగే అట్టువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చెప్తున్నారు ఇక్కడ, అది కళంకమైనను. ఏది కళంకమైనను? క్రీస్తు ప్రభు వారు సంఘమును ప్రేమిస్తున్నారు కదా, ఆ సంఘం కళంకమైనను. దాని తర్వాత ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలెనని. ఆగుదాం ఇక్కడ. ఇక్కడ ఇంతవరకు మనం చూస్తే ఎంత అద్భుతమైన వచనములు అంటే, ఇది మీకు అర్థమైతే నేను ఎప్పుడు చెప్పిన రీతిలో, అంటే ఎప్పుడంటే కొన్ని వచనంలో నేను చెప్తా, మీరు ధన్యులు అంటాను కదా, అదేనమాట. ఇక్కడ చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అట్టువలే అలాగే క్రీస్తు కూడా, యేసు ప్రభు వారు సంఘమును ప్రేమించేటప్పుడు సంఘమును ప్రేమించేటప్పుడు అంటే సంఘ జీవితంలో బాగా అర్థం చేసుకోండి, సంఘ జీవితంలో యేసయ్య వరుడుగా ఉండి అంటే భర్తగా ఉండి సంఘం వధువుగా ఉంటే యేసయ్య ఆ వధువైన సంఘమును ఎలా ప్రేమిస్తున్నారంట, అది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ఏది ఆ సంఘం కళంకమైనను అంటే ఆ సంఘం కళంకమైనను అంటే భర్త భార్యను ప్రేమించేటప్పుడు అటు ఇటు లోటుబాటు ఉన్నా గాని కళంకమైనను ముడత అయినను, అది ముడత అయినను, ఏది సంఘం ముడత అయినను యేసుప్రభు వారు ప్రేమిస్తున్నారు. అలాగే భర్త భార్య అలా ఉన్నా గాని భర్త ఏం చేయాలి, ప్రేమించాలి. అట్టిది మరి ఏదైనను లేక, ఏంటి ఇలాంటిది లోటుబాట్లు ఏది ఉన్నా గాని అది ఏమీ లేక అంటే యేసుక్రీస్తు వారు సంఘంను తయారు చేస్తున్నారు. సంఘంలో అటు ఇటు ఉంటారు. కొన్ని విశ్వాసంలో మన వల్ల జీర్ణమే కాదు అలాగ ఉంటారు. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు, ఆయన దాన్ని సహించుకుని ఓర్పుతో వాళ్ళు కూడా మార్చి, అలాగే భర్త భార్యను ఏం చేయాలి, భార్య ఎలాగున్నా గాని ఆ భార్యను ఏం చేయాలంట, ఆ భర్త యేసు ప్రభు వారు సంఘమును ఎలా ప్రేమించి సంఘం ఇది కలంకమైనను ముడతైనను ఇలాంటిది ఇంకా ఏదైనానో ఇవన్నీ ఆయన ఓర్చుకుని సహనంతో ఏం చేస్తున్నారు, దాని పరిశుద్ధమైనది గాను దాని పరిశుద్ధముగా మారుస్తున్నారు. ఇది కలంకమైనను ముడత ఉన్నాడు ఎలాగున్నా గాని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నా గాని దాన్ని ఆయన ఏం చేస్తున్నారు, పరిశుద్ధమైనది గాను ఆయన చేసుకుని ఇంకా ఏం చేస్తున్నారు, నిర్దోషమైనది గాను అంటే ఎంత దోషి అయినా గాని సంఘంలో ఎంత దోషులు వచ్చి చేసినా గాని ఎంత పాపములు చేసిన వాళ్ళు వచ్చినా గాని వాళ్ళందరినీ మార్చి, మనందరూ అలాగే వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళందరినీ మార్చి ఆయన ఏం చేస్తున్నారు, ఆయన తన ఎదుట దేన్ని సంఘమును అలాగే భర్త భార్యను నిలువబెట్టుకొనవలనని ఆయన పని ఇది. యేసు ప్రభు వారికి ఇవ్వబడిన పని యేసు ప్రభు వారు చక్కగా చేస్తున్నారు, ఇంకా ముందు కూడా చేస్తారు. అలాగే భర్త ఏం చేయాలి, భార్య అటు ఇటు ఎలా ఉన్నా గాని భార్యను చక్కగా నిలవబెట్టి మంచి వివాహం జీవితం తీసుకెళ్ళడం భర్త పని అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఏం చేస్తారంట, వాక్యంతో అంటే సంఘంను ఆయన ఏం చేస్తున్నారు, వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అర్థమైందా మీకు? యేసు ప్రభువారు తనను తాను దేని అప్పగించుకున్నారు, ఆయన కోసం ఒక గుంపును ఏర్పాటు చేసుకోవాలని, ఆయన వరుడుగా ఆయన ఏర్పరచుకోవాలని తనను తాను ఆయన ఏం చేశారు, అర్పణించుకున్నారు అని చెప్పేసి, అప్పగించుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ భర్త భార్య ఎలాగున్నా గాని ఏం చేయాలంట, అన్ని అడ్జస్ట్మెంట్లు చేసి అన్ని సరిదిద్దుకొని ఓర్చుకుని సహనంతో దీర్ఘశాంతంతో ఏం చేయాలంట, అలా ఉండి మార్చి దేవుడు ఏదైతే భార్యాభర్తలను వచ్చేసి ఆయన పెట్టుకున్నారో అలా ఏం చేయాలా, తీసుకురావాలా. అలా తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తూ భార్యాభర్తలు దేవుడి ప్రణాళికల ఒక సరైన భార్యాభర్తలు ఎలా జీవించి దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలో అలాంటి జీవితం జీవించడానికి యేసు ప్రభు వారు సంఘముకు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుని చేశారో అలాంటి పనులు భర్తలు కూడా భార్య వైపు చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే
మనం దీని మరి ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే వివాహంలో లేకపోతే వివాహ జీవితం కొనసాగే దీంట్లో మరి ముఖ్యమైన ఉద్దేశం ఇది అంటున్నాం. మరి ఇంకా వేరే ఏమేమి ఉద్దేశములు ఉంది అని చూస్తే, ఇప్పుడు చూస్తే ఒకరికి ఒకరికి తోడుండాలి అనేది ఒక ఉద్దేశం. పెళ్లి చేసుకునే దేనికి? ఒకరికి తోడుండాలి అనేది. ఆదికాండం 2:18లో దేవుడు ఈ ఆదాం వచ్చేసి ఒంటరిగా ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తారు? దేవుడు దానికి సాటి అయిన ఇంకో మనిషి కావాలని చెప్పేసి అవ్వను ఏర్పాటు చేసి అక్కడ వధువుగా ఇచ్చేట్టుగా మనం చూస్తాం. అలాగే రెండవది ఉద్దేశం వచ్చేసి ఏంటి మనం మాట్లాడితే, లైంగిక సంబంధించిన శరీర సంబంధమైన ఈ సంబంధాలు పెట్టుకోవాలనేది దేవుని ఏర్పాట్లో ఉంది. దీని గురించి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పింటారు, మీరు చదవచ్చు. మూడవది ఏంటి? భార్యాభర్త కలిసి మంచిగా పిల్లలను కనాలి అని చెప్పేసి ఇలా చూస్తే, నాలుగవది ఏంటి? భౌతికంగా మానసికంగా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారు అని చెప్పేసి అది ఎక్కడ చెప్పబడింది? మనకి ఎక్లెసియాస్టస్ ప్రసంగిలో 4వ అధ్యాయంలో చూస్తే ఒకరికన్నా ఇద్దరు మేలు అని ఉంటది. ఇవన్నీ అక్కడే మీరు తేటగా మీరు చదవచ్చు. చూస్తే వివాహ జీవితంలో ఇన్ని ఉద్దేశములు ఇంకా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఇలా ఉన్నా గాని మరి ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు మనం మాట్లాడిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25, 26, 27 ఈ 3 వచనంలో మనం కూడా ధ్యానించాం. ఇది మరి ముఖ్యమైన ఉద్దేశం. ఏంటది? యేసు ప్రభువారు తనకు ఇవ్వబడిన బాధ్యత సంఘం పైన ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని రోజులు సంఘకాలం ఉంటుందో అన్ని రోజులకు కూడా ఆయన ఏం చేస్తారు? ఆయన బాధ్యతలు ఆయన నెరవేరుస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ భర్త ఏం చేయాలి అని చూస్తే, భార్య వైపు భర్తకి ఏమేమి బాధ్యతలు ఇవ్వబడిందో అవన్నీ యేసుప్రభు వారు సంఘముకు ఎలా చేస్తున్నారో అలా చేయాలి భర్త. అలాగే మీరందరూ ఏం చేయాలంటే, మీరందరూ కూడా సంఘం యేసుప్రభు వారికి లోబడి ఎలా సేవ చేస్తుందో అలాగ మీరు కూడా మీ భర్తకు లోబడి ఏం చేయాలి? సేవ చేసి వెళ్ళాలి అనేది మీకు ఇవ్వబడిన బాధ్యతలు. ఇప్పుడు చూస్తే మనం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడండి, యేసుప్రభు వారు చక్కగా ఈ వచనములలో చెప్పిన అన్నిది చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తారు. మరి మనం భర్త అయిన వాళ్ళు భార్య భర్త మీరందరూ కూడా ఇలాగే చేయాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఉద్దేశంలో మాట్లాడేమో, మరి ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు మనం మాట్లాడిందే అని ఎలా తెలుసుకోవాలి? మిగతా ఉద్దేశంలాగా ఇది కూడా ఒకటి ఉండొచ్చు కదా. మరి ఇదే మరి ముఖ్యమైన ఉద్దేశం అని ఎలా తెలుసుకోవాలి అని చూస్తే, బైబిల్ చదివే దీంట్లో అంటే స్క్రిప్చర్ రీడింగ్ అంటారు కదా, స్క్రిప్చర్ మెడిటేషన్ అంటాం కదా, దీంట్లో మనకి హెర్మనోటిక్స్ ప్రిన్సిపల్స్ ఉంది. ఇది ఒక సిద్ధాంతం, అంటే ఇది ఒక సూత్రం అనమాట. దీన్ని ఇలా చేసుకోవాలి సూత్ర. ఇది ఈ హెర్మనోటిక్స్ ప్రిన్సిపల్స్ దీని ప్రకారం వచ్చేసి ఒక విషయం అంటే వేరే ఉద్దేశములకు అది కలిగింది అనుకుంటే దాంట్లో పై ఉద్దేశం ఏది అనేది మనం చూడాలి. దాంట్లో పై ఉద్దేశం ఏదో దానే ముందుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన దీంట్లో చాలా ఉద్దేశం ఉన్నాయి. ఏంటి? వివాహ జీవితంలో ఎన్నో ఉద్దేశం ఉన్నా మరి ముఖ్యమైన ఉద్దేశం అని మనం ఇప్పుడు మాట్లాడాం కదా. ఇప్పుడు మనం మాట్లాడిందే మరి ముఖ్యమైన ఉద్దేశం అని ఎలా చెప్పగలుగుతున్నాము అని చూసేటప్పుడు ఇప్పుడు మీకు ఉదాహరణ ఇస్తా. ఇది ఎలా ఉందంటే, షద్రక్, మెషక్, అబేద్నెగో మీకు తెలుసు, బబులోన్ సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. బబులోన్ సామ్రాజ్యంలో ఆయన చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజర్ వచ్చేసి పెద్ద శిల్పం పెట్టి దీని అందరు మీరు మొక్కాల్సిందే అని చెప్పేటప్పుడు వీళ్ళు ముగ్గురు మొక్కలా. ఎందుకు మొక్కాలి కదా? ఎందుకంటే మనం ఏ దేశం ఉన్నామో ఆ దేశంలో ఏదైతే చట్టములు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వములు చట్టములు పెట్టిందో అవన్నీ మనం పాటించాల్సిందే. మరి వీళ్ళ ముగ్గురు పాటించాలా. ఎందుకు పాటించాలా? వాళ్ళు వ్యతిరేకం చేశారా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ దేశంలో ఉండే ఆ చక్రవర్తి ఇచ్చిన ఆ చట్టం కన్నా దేవుడిచ్చిన చట్టం వాళ్ళకి అక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ
ఒక్క దేవుడు అంటే యెహోవా దేవుని తప్పితే, మన తండ్రిని దేవుని తప్పితే ఇంకో దేవుని మొక్కకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు అనేది వాళ్ళు పాటిస్తున్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. మరి ఇక్కడ మధ్యలో చక్రవర్తి వచ్చేసి దీనే మీరు మొక్కాలి అని చెప్పేటప్పుడు, ఇప్పుడు ఈ విశ్వాస బిడ్డలు ఏం చేస్తున్నారు? చక్రవర్తి నరుడు, ఆయన దేవుడు, ఎవరి మాట తీసుకోవాలి అనేటప్పుడు ఈ ఇద్దరు పెద్దవాళ్ళు ఎవరు? దేవుడా చక్రవర్తి? దేవుడే. అందుకని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి మొండిగా మేము మొక్కమని చెప్పారు. అగ్నిగుండంలో వేస్తామని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారు? వేసుకోన్నాడు. అంతేనా? అది అనమాట. మరి ముఖ్యంగా ఈ హెర్మనాటిక్స్ ప్రిన్సిపల్ ఎన్ని ఉద్దేశం ఉన్నా కానీ పైకి ఉండే ఉద్దేశం మనకి ఏంటి అనేసి. అలాగే ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, దేవుడి దగ్గర నుంచి మనకు పిలుపు ఉంటది. దేవుడి దగ్గర నుంచి మనకి పిలుపు ఉంటది. మరి దేవుడి దగ్గర నుంచి పిలుపు ఉంటే ఇప్పుడు సంఘంలో విశ్వాస బిడ్డలకి పాటలు పాడేది దేవుని కార్యమే. సంఘంలో వంట చేసేది దేవుని కార్యమే. సంఘము విశ్వాస బిడ్డలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చే ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఉండాలి, అది దేవుని కార్యమే. ప్రార్థన చేసేది దేవుని కార్యమే. ఆరాధన చేసేది దేవుని కార్యమే. పాటలు పాడేది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వాద్యాలు వాయించేది దేవుని కార్యమే. బోధించేది, ఉపదేశం చేసేది దేవుని కార్యమే. ఇలా మనం చూసుకుంటే అన్ని దేవుని కార్యములే. మరి ఇన్ని దేవుని కార్యం ఉన్నా కానీ దేవుని పిలుపు మీకు బోధించేదే అని ఉంటే మీరు ఏం చేస్తారు? దానే ముందుకు తీసుకుంటారు. మిగతా కాదనరు, అది కూడా చేస్తారు. మరి ముఖ్యమైనగా ఏం చేస్తారు? మీరు బోధ చేస్తారు. మీకు ప్రవచనం, మీకు దేవుడిచ్చిన పిలుపు అనుకోండి, మీరు అన్ని చేస్తారు, ప్రవచనం ముందు పెడతారు కదా. అలాగే వివాహ జీవితంలో ఎన్నో ఉద్దేశములు ఉన్నా కానీ మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారు సంఘముకు సంబంధించిన, తన వధువుకు సంబంధించిన బాధ్యతలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. భర్త భార్యకు సంబంధించిన అన్ని కూడా ఆయన ఏం చేయాలి? అన్ని విషయములు కూడా ఆయన భర్త వచ్చేసి నెరవేర్చాలి. భార్య ఏం చేయాలి? వధువైన సంఘం యేసు ప్రభు వారి లోబడి ఎలా సేవ చేస్తుందో అలాగే భార్య భర్తకు లోబడి భర్త చేసే అన్ని విషయంలో కూడా సహకరించాలి, సమాధానంగా వెళ్ళాలి, లోబడి ఉండాలి అనేది. ఇది మరీ ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వివాహ జీవితంలో మరీ ముఖ్యమైన ఈ ఉద్దేశం వచ్చేసి మనం తెలుసుకుంటున్నాము. తెలుసుకుని దాన్ని ఏం చేస్తున్నామంటే, యేసయ్య జీవించిన జీవితంలో మనం మారుతాము. యేసయ్య ఎలా ఇతరులను ప్రేమించారో అలా మనం కూడా ప్రేమిస్తాము. అర్థమైందా? అలాగే మన యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా ఇతరులను జీవించాలి అంటే దానికి వివాహ జీవితం చాలా మంచిగా ఉండాలి. దేవుని ఏర్పాటులో ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశ ప్రకారం మన వివాహ జీవితంలో ఉండాలి. ఉందా లేదా అనే ప్రశ్న వేస్తే దాని ఇక్కడ సమాధానం మనం ముందే చూసుకున్నాము. ఎలా ఉండాలి? భార్య భర్త ఎలా ఉండాలి అంటే, మొదటిగా మనం ముందే ధ్యానం చేసింది ఏంటనేటప్పుడు, జీవిత భాగస్వాములు భార్యాభర్త ఒకరికొకరు ముందు సమానంగా ఇంకోరిని తీసుకురాకూడదు. రెండవది, భార్యాభర్త ఒకరికొకరు వస్తువులు కానీ మనుషులు కానీ ఒకరికొకరికి పైన చూడకూడదు, పెట్టకూడదు. భార్యాభర్త ఒకరికొకరు తక్కువ చూపు చూడకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, హేళన చేయకూడదు, తప్పుడు పదాలు వాడకూడదు. చాలా తప్పది. నాలుగవదిగా, ఇద్దరు కలిసి క్వాలిటీ టైం, కొంత సమయం, విలువైన సమయం వచ్చేసి రెగ్యులర్ గా వాళ్ళు గడపాలి. ఐదవది వచ్చేసి, భార్యాభర్త వాళ్ళ అత్త మామయ్యలు ఏం చేయాలి? గౌరవించాలి. దాని తర్వాత భార్యాభర్తలు ఒకరి నిరీక్షణలు కానీ, గుర్లు కానీ, లేకపోతే వాళ్ళ కళలు కానీ ఒకరు పూర్తయ్యేట్టుగా చేయాలి. కానీ ఏం చేయాలి? ఒకరొకరు ప్రేరణ చేసి వాళ్ళు ఏం చేయాలి? పూర్తయ్యేట్టుగా వాళ్ళు చేసుకోవాలి. దేవుని ఉద్దేశం అలాగే ఉంది. తర్వాత భార్యాభర్తలు ఒకరి ఏం చేయాలి? విశ్వాసమైన జీవితం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? వాళ్ళు బతికుండే కాలం వరకు ఉండాలి. భార్యాభర్త ఒకరు వాళ్ళ ప్రేమను దొంగిలించకూడదు. అంటే భర్త భార్య ఇవ్వాల్సిన ప్రేమ ఇంకొక స్త్రీకి ఇస్తే భార్య దగ్గర నుంచి ప్రేమను దొంగిలించిన దానికి అర్థం. అలాగే
భార్య భర్తకు ఇవ్వాల్సిన ప్రేమ ఇంకో వ్యక్తి ఇస్తే భార్య భర్త దగ్గర ప్రేమను దొంగిలించేట్టుగా ఈ పనులు చేయకూడదు. తర్వాత ఒకరికొకరు భార్యాభర్త ఒకరికొకరు అబద్ధాలు ఆడకూడదు. తర్వాత మర్మములు రహస్యములు ఏమి పెట్టుకోకూడదు. 10వదిగా భార్యాభర్త ఒక్కరి ఎడల తృప్తిగా ఉండాలి. నాకు అది లేదు ఇది లేదు, అది చాలేదు ఇది చాలేదనే అలాంటి పనులు ఏమి పెట్టుకోకూడదు. ఇది ఒకరొకరిలా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ వివాహ జీవితం విజయవంతమైన వివాహ జీవితంగా బాధ్యతలు నెరవేర్చిన వారై, ఎలా యేసు ప్రభు వారు సంఘం అనే వధువును ఆయన బాధ్యతలు నెరవేరుస్తున్నారో ఇంకా నెరవేరుస్తారో, ఇలాగే వధువైన సంఘం భార్య కూడా భర్తకు లోబడి, సంఘం యేసు ప్రభు వారికి లోబడి జీవితం జీవించాలి అని చెప్పేసి ఈ రోజు వాక్య భాగం మనకి దేవుడిచ్చినారు. దేవునికే మహిమ కలుగును గాక.